Hello everyone, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please subscribe, like, comment and share. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను మనం ఒక మహానుభావుడు పుట్టిన ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అని చెప్పేసి. అసలు ఆ ప్లేస్ ఏంటంటే అంజనాద్రి బెట్ట. అదే మన ఆంజనేయ స్వామి వారి జన్మస్థలం. ఆంజనేయ స్వామి గారు అక్కడే పుట్టారు, వాళ్ళ ఇల్లు అదే, దేవస్థానం కూడా అక్కడే ఉంది. ఎలా ఉంది ఏంటని చెప్పేసి నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా అయితే చూడండి. సో ఎగ్జాక్ట్గా మేము ఉన్న ప్లేస్కి అయితే రీచ్ అయితే అయిపోయాము ఇప్పుడు. సో అరౌండ్ మార్నింగ్ 11:30 అయితే అయ్యింది. మేము అక్కడికి టెంపుల్ వెళ్ళే టైంలో అయితే ఫుల్ కంప్లీట్ ఎండ్ అయితే ఉంది అక్కడ. ఆ కొండపైకి చేరుకోవాలంటే మనం 575 స్టెప్స్ అయితే ఎక్కాలి. సో ఆ స్టెప్స్ ఎలా ఉన్నాయి, దారి ఎట్లా ఉంది ఏంటి మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానని ప్రతి ఒక్కటి. అదే మీరు చూసారో ఆ పైకి అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు ఎక్కుకొని. కిందనైతే ఈ విధంగా అయితే ఉంటుంది, మొత్తం కాషాయ రంగులు అన్నీ ఉంటాయి ఇక్కడ. స్వామివారు మొత్తం మనం ఏమైనా తీసుకోండి, కండువాలు కానీ ఏమైనా తీసుకోవాలంటే కనుక ఇక్కడ నుంచి తీసుకుని పైకి అయితే వెళ్ళాలి. వెళ్తున్న దారిలో కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అది వాళ్ళ ప్లేస్కి మనం వెళ్ళాం కాబట్టి ఉంటాయి. ఎవరిని ఏమి చేయవు, మనం డిస్టర్బ్ అయితే చేయకూడదు వాటిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసారా అవి ఎంత రిలాక్స్గా అయితే అవుతున్నాయో. మేము దగ్గరికి వెళ్ళినా సరే మమ్మల్ని అయితే ఏమైతే అనలేదు అవి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్జాక్ట్గా కొండ కిందనైతే ఇది ప్లేస్ అంతనా. సో ఇక్కడ స్వామివారిని మనం దర్శనం చేసుకొని ఇక్కడ నుండి అయితే మనం పైకి అయితే వెళ్ళాలి. సో కింద పక్కకి ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ మొత్తం అంతనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్లిప్పర్స్ అయితే వేసుకొని పైకి అయితే వెళ్ళకూడదు, సపరేట్ దానికి ఒక స్టాండ్ కూడా అక్కడ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అక్కడ స్లిప్పర్ అయితే మనం పెట్టేసుకొని నీట్గా మనం కాళ్ళు అవి కడుక్కొని పైకి అయితే మనం వెళ్ళడం ప్రారంభం అయితే చేయాలి. అక్కడ ఇగో ఇవే పైప్స్ కూడా కాలు కడుక్కొని నీట్గా క్లియర్గా చేశారు. అండ్ నెక్స్ట్ మేము చెప్పులు అక్కడ ఇస్తున్న టైంలో కూడా బ్యాక్ సైడ్ చూస్తే కనుక ఇక్కడ ఫుల్ రిలాక్స్ అయితే అవుతున్నారు స్వామివార్లు. ఎందుకంటే కంప్లీట్గా ఎటు చూసే ఎండ మాత్రం హెవీగా అయితే ఉంది, చాలా హెవీగా ఉంది. మేమే ఉండలేకపోయామంటే మూగజేవాళ్ళు అసలు ఎలా ఉన్నాయంటే తెలీదు. అందుకే కంప్లీట్గా నీటిలోనే ఎక్కువ అవి టైం పాస్ చేస్తున్నాయి అక్కడైతే. నేనైతే పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ అయితే చేశాను. సో మీరు కూడా పైకి రండి, ఇదే దారి, పైకి వెళ్ళి దారి అయితే నేను మీకు చెప్తాను ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి. జై శ్రీరామ్. మన మైండ్లో ఇంకేమి ఉండకూడదు మెట్లు ఎక్కేటప్పుడు. ఎందుకు అలా అంటున్నానంటే కనుక మనం మనసులో ఏదైతే అనుకుంటున్నామో అదే శ్లోకంతో మనం ఎక్కితే కనుక 575 స్టెప్స్ అండి, అరౌండ్ 2000-3000 స్టెప్స్ కూడా మనం ఎక్కచ్చు మన మనసులో ఉన్న మాటని బట్టి. అండ్ నెక్స్ట్ మెట్లు ఎక్కే టైంలో కూడా మధ్యలో కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా అయితే అరేంజ్ అయితే చేశారు ఇక్కడ. అండ్ మెట్లు చాలా అన్కంఫర్టబుల్గా అయితే ఉంటాయి, నీట్గా మనం చూసుకొని అయితే ఎక్కాల్సి ఉంటుంది పక్క. కాకపోతే మన మనసులో ఉండాల్సింది ఒకటే, శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ తప్పు మనకి ఏమి ఉండకూడదు మైండ్లో. ఈ కొండ సమాచారం చూసుకుంటే నేను మీకు కొన్ని అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కోతుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వాటికి ఏమి ఫుడ్ అయితే ఇవ్వకూడదు. అండ్ నెక్స్ట్ వాటిని అయితే డిస్టర్బ్ అయితే చేయకూడదు. అండ్ నెక్స్ట్ అరౌండ్ 575 స్టెప్స్ అయితే కొండకైతే ఉన్నాయి. దాదాపు 45-50 మినిట్స్ టైం అయితే పడుతుంది పైకి వెళ్ళటానికి. అండ్ నెక్స్ట్ ఆలయంలో ప్రవేశించేటప్పుడు మాత్రం దుస్తులు కొంచెం నీట్గా అయితే ఉండాలి, మరీ వల్గర్గా అయితే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ మీ స్లిప్పర్స్ కూడా మీరు కిందనే పెట్టి పైకి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఆలయానికి ప్రవేశం టికెట్ అయితే ఏమీ లేదు, మనం వాటర్ బాటిల్ తీసుకొని అయితే పైకి అయితే వెళ్ళాలి. వాటర్ కూడా పైన అయితే ఉంది, పట్టుకుంటూ కూడా బెటరే. అండ్ నెక్స్ట్ కొండ పైభాగంలో కూడా కొంత టైం మనం స్పెండ్ చేయాలంటే కనుక కొంచెం స్నాక్స్ లాంటివి కూడా తీసుకెళ్ళచ్చు, కాకపోతే కోతులతో జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీరామ్. తుంగభద్ర నది అదే. సో కొండపై నుంచి చూడేసి ఎంత బాగుందో చూడటానికి. కింద పొలాలు, పైన టెంపుల్, కొండలు, మధ్యలో నది. చూస్తున్నారు కదా వెళ్తున్న దారి అయితే ఎలా ఉందో, ఇలా ఉంటుంది దారి కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ కొండలు డిస్టర్బ్ చేసినా సరే మొత్తం అంతా డిస్టర్బ్ అయితే అయిపోతాయి. సో అందుకే ఏమి డిస్టర్బ్ చేయకుండా ఉన్న దారిని నీట్గా వాళ్ళు మెట్ల మార్గం అయితే రెడీ అయితే చేశారు. సో అలా మేము కష్టపడి పైకి అయితే వచ్చేసాము కొండ దగ్గరికి స్వామివారిని చూద్దామని చెప్పేసి. పైన అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎండ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం టైర్డ్ అయితే అయిపోయాము మేము గట్టిగానే, ఎందుకంటే మాట్లాడలేక కూడా పోతున్నాము, ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాము. సో ఇదే స్వామివారి జన్మస్థలం, వాళ్ళు పుట్టింది పెరిగింది అంతా ఇదే ప్లేస్లో. నేను లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు, నాతో పాటు మీరు కూడా రండి, ఎలా ఉందో చూపిస్తాను టెంపుల్ లోపల కూడా. అండ్ నెక్స్ట్ టెంపుల్ కొండపైన ఉండడం వల్ల ఎటు చూసినా సరే ద బెస్ట్ వ్యూస్ అయితే మీరు చూడొచ్చు 100%.
అసలు ఈ అంజనాద్రి బెట్ట ఎక్కడ ఉంది? ఇది ఎగ్జాక్ట్గా కర్ణాటక స్టేట్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ హంపీకి దగ్గరలో ఉంటుంది. ఉన్న ప్లేస్ని హనుమాన్ హల్లి అని కూడా అంటారు. దీనికి అర్థం ఏంటంటే హనుమంతుడి గ్రామం అని కూడా అంటారు. ఇది మన హనుమంతుడి జన్మస్థలం. అండ్ నెక్స్ట్ ఇక్కడికి ఎలా రావాలంటే కనుక మనకు బెంగళూరు నుంచి కూడా డైరెక్ట్గా ట్రైన్ అయితే ఉంది మునిరాబాద్ అనే స్టేషన్కి. అక్కడ నుంచి మనం ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుని అయితే ప్లేస్కి అయితే రావచ్చు. బస్సులు కూడా ఉన్నాయి కానీ అంత లిమిటెడ్గా అయితే ఉంటాయి బస్సులు. అండ్ నెక్స్ట్ కొండపైకి రావడానికి నడుచుకొని తప్ప వేరే చాయిస్ అయితే ఏం లేదు. కొండపైకి వచ్చిన తర్వాత అయితే ఇలా అయితే ఉంటుంది. ఫ్యామిలీతో పాటు నిజంగా చెప్పాలంటే ఈవినింగ్ టైం అయితే బెస్ట్ ప్లేస్ అయితే ఇది. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి. పైన మాత్రం మీరు ఫ్యామిలీస్తో కానీ పిల్లలతో కానీ వస్తే కనుక ఈవినింగ్ టైంలో అయితే రండి. నిజంగా చాలా బాగుంది ప్లేస్ మాత్రం చూడటానికి. ఈ ఉన్న ప్లేస్ ఎగ్జాక్ట్గా గజస్తంభం ముందు అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. స్వామివారి టెంపుల్ ముందున చూశారు కదా ఎలా ఉందో ప్లేస్ కూడా. ఒకప్పుడు పురాణాల ప్రకారం చెప్పుకుంటే కనుక ఆంజనేయ స్వామివారి పుట్టిన జన్మస్థలం కాబట్టి సో ఏమి అంటే డిఫరెంట్గా అయితే ఏమి ఇక్కడ చేంజ్ అయితే చేయలేదు. సో అప్పుడు పెట్టిన కట్టడాలే. అండ్ నెక్స్ట్ స్వామివారిని రాతి విగ్రహంతో కూడా ఇక్కడ తయారు చేసి పెట్టారు స్వామివారిని. మీరు చూడొచ్చు. లోపల కూడా నేను ఫోన్తో తీసుకొని అయితే వెళ్ళాను. పర్మిషన్ అయితే లేదు కానీ మీకు చూపిద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ ఎంతవరకు అయితే పాసిబుల్ ఉందో అంతవరకు నేనైతే వీడియో అయితే క్యాప్చర్ అయితే చేశాను. రామాయణంలో సముద్రాన్ని దాటడానికి ఉపయోగించిన తేలియాడే రాయిని కూడా అక్కడ ఉంచారు. మీరు చూడండి ఆ గ్లాస్లో పెట్టారు ఆ రాయిని కూడా. అప్పట్లో ఉన్న రాయి అయితే అది. మీరు నీట్గా అబ్జర్వ్ అయితే చేయండి. అదే గ్లాస్లో అయితే పెట్టారు ఎవరు ముట్టుకోకుండా. రాతిపై చెక్కిన హనుమాన్ విగ్రహాన్ని మీరు ఆల్రెడీ చూశారు. అండ్ నెక్స్ట్ అదే ప్లేస్లో రాముల వారు మరియు అతని భార్య సీత కోసం కూడా ఒక చిన్న మందిరం కూడా ఈ ఆలయం లోపల అయితే ఏర్పాటైతే చేశారు. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్కి ఎక్కువగా రాముల వారిని మరియు హనుమంతుడిని ఆరాధించేవారు తరచుగా ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటారంట. చుట్టుపక్కల పరిసరాలను అన్వేషించడానికి మేము ఆలయం నుండి బయటకు అయితే వచ్చాము. అండ్ కొండపై నుంచి దృశ్యం అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో కాకుండా ఇక్కడ మీరు పచ్చదనంతో నిన్న ప్రతి చోట రాళ్ళని అయితే మీరు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఎటు చూసినా సరే వరి పొలాలు, కొబ్బరి చెట్లు, తోటలు. అండ్ నెక్స్ట్ చుట్టూ కఠినమైన రాతి పర్వతాలు మరియు ఒకవైపు శక్తివంతమైన తుంగభద్ర నదిని కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు ఇక్కడండి. అండ్ నెక్స్ట్ ఈ ప్రదేశంలో కోతుల ఆధిపత్యం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు దేవుడికైనా కానీ లేకపోతే మీకైనా సరే ఏదైనా తినడానికి తీసుకొచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకొని వస్తే మంచిది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఎంత సమయం గడపడానికి సిద్ధంగా ఉన్నారనే దానిపై ఆధారపడి అయితే ఉంటుంది. సుమారు 2 నుంచి 3 గంటల టైం అయితే మీరు ఇక్కడ పక్కా స్పెండ్ అయితే చేస్తారు టైం అయితే కనుక. నన్ను అడిగితే కనుక ఇది బెస్ట్ ప్లేసు. అండ్ నెక్స్ట్ ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే కనుక ఇలాంటివి మనం అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటే మంచిదండి. ఎందుకంటే ఇది దేవుళ్ళు పుట్టిన ప్లేసులు కాబట్టి మనకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది. మన పిల్లలు కూడా మనం చెప్పొచ్చు ఇలాంటి ప్లేసులు తీసుకొస్తే కనుక వాళ్ళకి కూడా మైండ్ మెచ్యూర్ అవుతుంది ఇలాంటివి తీసుకొస్తే. అండ్ నెక్స్ట్ పైకి వచ్చిన తర్వాత మీరు అలసిపోయి ఉంటే కనుక అందమైన గొప్ప అంతులేని చల్లని గాలి అయితే మీకు డెఫినెట్లీ ఇక్కడ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ అయితే బాగా ఉంటుంది ఇక్కడ నన్ను అడిగితే కనుక. అండ్ నెక్స్ట్ అలాగే ఈ ప్లేస్లో సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి అయితే చాలా ప్రసిద్ధిగాంచింది ఈ ప్లేస్ అయితే. దానికి అనుకూలంగా మీరు ప్లాన్ చేసుకొని మాత్రం రండి ఇక్కడికి. అండ్ నెక్స్ట్ మీరు చూశారు కదా పైన కొండపైన ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ రాళ్ళతోనే కంప్లీట్గా అయితే ఉంటుంది. మనం కొంచెం జాగ్రత్తగా నడుచుకుని అయితే వెళ్ళాలి. ఎక్కడైనా కింద కూడా స్లిప్ అయినా సరే కాలు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది నెక్స్ట్ డెఫినెట్లీగా ఇక్కడ. అండ్ నెక్స్ట్ మీరు ఎటు చూసినా సరే గాలితోనే ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ మీరు ఫ్రీ గాలి అయితే పీల్చుకోవచ్చు నన్ను అడిగితే కనుక. కాకపోతే మేము వచ్చిన టైం కొంచెం అటు ఇటుగా ఉంది. మధ్యాహ్నం రావడం వల్ల మాకు కింద కాలు అయితే గట్టిగా కాలి ఆ కొండల మీద నుంచోగానే. ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం వస్తే కనుక మీకు బెటరు. మేము అది కంప్లీట్ చేసుకొని తిరిగి మళ్ళీ మా వాడు ఇంటికైతే వచ్చేసాం మధ్యాహ్నం భోజనం చేద్దామని చెప్పేసి. అన్నగాడు మా గ్యాంగ్లో అన్నగాడు 2.0 ఏదో చిన్న స్మైల్. ఓకే ఓకే ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్.
అక్కడ నుండి మేము తుంగభద్ర డ్యామ్కి అయితే వెళ్దామని అనుకున్నాము. కాకపోతే కానీ పోలీసులు వాళ్ళు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎవరిని వదలట్లేదమ్మా, మీరు ఎలా వచ్చారు అలాగే వెనక్కి అయితే వెళ్ళిపోండి అని అయితే మాకు ఇండైరెక్ట్గా చెప్పేశారు ముఖం మీద మాకు. సో సరే అని చెప్పేసి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అయితే మేము చూద్దామని వచ్చాము. వేరే చాయిస్ అయితే ఇంకేం లేదు వెళ్ళటానికి. బట్ యాక్చువల్లీ ఆ డ్యామ్ పైకి వెళ్ళి చూడాలి, లొకేషన్ మీద చాలా బాగుంటాయంట అన్నారు అందరూ అక్కడ. వేరే చాయిస్ లేక మరి ఏం చేయక తెలియక ఇంకా ఈ బ్రిడ్జ్ మీద అయితే వచ్చి చూసాము. మాతో పాటు చాలామంది అందరూ కూడా ఇక్కడికే వచ్చి వెహికల్స్ మొత్తం స్టాప్ అయితే చేసి ఇక్కడైతే చూస్తున్నారు సేమ్ అలాగే వీళ్ళు కూడా ఇక్కడ. ಓಯ್ ಕೆಲವು ಕಾರಣಾಂತರಗಳಿಂದ ಇದು ಕ್ಲೋಸ್ ಆಗಿದೆ. ಯಾಕೆಂದರೆ ಅಲ್ಲಿ ಒಂದು ಚೈನ್ ವಿಪನ್ನಿಂದ ಹಾಳಾಗಿದೆ ಎಂದು ಕೇಳಿ ಬಂದಿದೆ. ಸೊ ಮೊಬೈಲ್ ಹಿಂದಕ್ಕಿಕ್ಕು నీకు ఎక్స్ప్లెయిన్ ಮಾಡ್ತೇನೆ ಅದು ಬ್ರಿಡ್ಜಲ್ಲಿ ಏನಕ್ಕೊಂದು ಡೋರ್ ಎತ್ತಿದ್ರಂತ. ಸೊ ಕೇಳಿಸ್ಕೊಳ್ರಿ. ನೀರಿನ ಒತ್ತಡದಿಂದ ಆಕಾಶದ ಮಳೆಯಿಂದ ಡ್ಯಾಮ್ ಒಂದು ಚೈನು ವಿಪತ್ತಾಗಿದೆ. ಆ ಕಾರಣದಿಂದ ಯಾರಿಗೂ ಪರ್ಮಿಷನ್ ನೀಡದ ಕಾರಣ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡಲಾಗಿದೆ ಏನು ನೀರನ್ನು. For fantastic, my blooding. For fantastic, my blooding. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోతున్న ప్లేస్ 7th సెంచరీ అయిన చరిత్ర కలిగిన ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుంచి అయితే ఉన్న టెంపుల్ అయితే ఇది. పార్ట్ 3 కోసం కూడా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రాజ్దేవ్ క్రేజీ వ్లాగ్స్.